అసలు ఈ మోక్ష మార్గం అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంది? అసలు ఈ మోక్ష మార్గాన్ని దాటడం వల్ల మనుషులకు కలిగేటటువంటి ప్రయోజనాలేంటి? ఈ మోక్ష మార్గం దాటితే నిజంగా మీకున్న కష్టాలు, మీకున్న బాధలు, మీరు చేసిన పాపాలు అన్నీ పోతాయంటారా? ఈ వీడియోలో అసలు మోక్ష మార్గం అంటే ఏంటి? దీని మీద ఉన్నటువంటి రహస్యాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ మోక్ష మార్గం వచ్చి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో ఉంది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో 7వ లింగమైనటువంటి కుబేర లింగం దాటిన తర్వాత కుడి ప్రక్కన ఉంటుంది ఈ మోక్ష మార్గం. దీనిని తమిళంలో ఇరుక్కు పెళ్ళయ్యార్ అని అంటారు. ఈ మోక్ష మార్గం అనేది చూడడానికి ఒక చిన్న గుడి మాదిరిగా ఉంటుంది. దీన్ని చూడగానే ఎవరికైనా ఒక చిన్న గుడికి వచ్చామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ లోపలికి మనం చూడడానికి చిన్న గుహలాగా ఉంటుందన్నమాట. లోపల 3 ద్వారాలు ఉంటాయి. ఈ 3 ద్వారాలు కూడా ఒకదానికొకటి అతుక్కొని ఆనుకొని ఉంటాయి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనం ద్వారం దాటేటప్పుడు రెండో ద్వారానికి మధ్యలో పాదాలైతే మీరు అక్కడ గమనించవచ్చు అనమాట. దీని లోపలికి వచ్చేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, తల్లి గర్భం నుంచి పిల్లవాడు బయటకు వచ్చేటప్పుడు మొత్తం బాడీ అంతా ఒక సైడ్కి ఉన్నట్లు, మీ బాడీ అంతా ఒక సైడ్కి పడుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అసలు ఈ మోక్ష మార్గం దాటేటప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటి? అసలు ఈ మోక్ష మార్గం దాటడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ మోక్ష మార్గం దాటేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తితోనూ నమ్మకంతోనూ ఈ మోక్ష మార్గాన్ని దాటితే ఎంతటి లావువారైనా, ఎంత బలవంతులైనా కానీ ఈ సన్నని ఇరుకు సందులో నుంచి చాలా ఈజీగా ఈ మోక్ష మార్గాన్ని దాటొచ్చు. అంతేకాని అహంతోనూ గర్వంతోనూ ఇదెంత ఉందిలే, దీన్ని దాటేదేముంది అనుకుని కనుక ఈ మోక్ష మార్గాన్ని దాటాలి అనుకుంటే నిజం చెప్తున్నా, మీరైతే ఎంత ట్రై చేసినా కూడా ఈ మోక్ష మార్గాన్ని దాటలేరు. అలాగే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మీ బాడీని మ్యాక్సిమం ఫ్రీగా ఉంచుకోవడం. అంటే లూజ్గా ఉంచుకునేటట్టయితే కనుక మీరు చాలా ఈజీగా బయటకు రాగలరు అనమాట. అలాగే ఈ మోక్ష మార్గం దాటేటప్పుడు అహంతోనూ గర్వంతోనూ మాత్రం ప్రయత్నించవద్దు. నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గాన్ని దాటుతారు. అలాగే ఈ మోక్ష మార్గం దాటడం వల్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఇతర నమ్మకాల విషయానికి వస్తే, ఈ మోక్ష మార్గాన్ని వరుసగా 3 సార్లు కనుక దాటినట్టయితే మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పులు అనేవి మొత్తం టోటల్గా కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి అని చెప్పి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల నమ్మకం అన్నమాట. చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే 50, 60, 70 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఇలా చేస్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఈ మోక్ష మార్గం గురించి అసలు పెద్దలు ఏమని చెప్తున్నారు అంటే, కర్మలు తొలగించి, అంటే కర్మలు అంటే మీరు ఈ జన్మలో చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి, అదేవిధంగా మనిషికి ఉండేటటువంటి 10 జన్మలు ఉంటాయంటారు. కానీ మనకున్నటువంటి పాపాలు పోవడానికి మరొక జన్మెత్తడం అనేది ఉండవు. దాని గురించి మీరు పదే వింటూ ఉంటారు కదా. కానీ ఈ మోక్ష మార్గాన్ని దాటితే మీకు మరుజన్మ అనేది లేకుండా ఈ జన్మలోనే ప్రాప్తి, అంటే ఏంటంటే మోక్షం ప్రసాదించడం జరుగుతుంది అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రగాఢ సానుభూతి. అలాగే మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుబేరలింగం దాటిన తర్వాత కుడి ప్రక్కన ఉండేటటువంటి ఈ మోక్ష మార్గాన్ని దాటాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అరుణాచలం వెళ్ళారని మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో చెప్పారనుకోండి, వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, మోక్ష మార్గాన్ని దాటావా, మోక్ష మార్గంలోంచి బయటికి రాగలిగావా అని మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసి అయితే ఉంటారు. గమనించండి. అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మొత్తం 14 కిలోమీటర్లు మీరు గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుమారలింగం దాటిన తర్వాత కుడి ప్రక్కన, అంటే రైట్ సైడ్ ఈ మోక్ష మార్గం ఉంటుంది. మీరు ఈ కుబేరలింగాన్ని దాటేటప్పటికి 80%, అంటే 80% మీరు గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసి ఉంటారనమాట. అంతసేపు నాన్ స్టాప్గా మీరు నడిచి రావడం వల్ల చాలా అలసటగా ఉంటుంది. ఈ మోక్ష మార్గం ఎవరైతే దాటుతారో, మోక్ష మార్గాన్ని దాటిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉండడం, మళ్ళీ మీరు మీ గిరి ప్రదక్షిణని సక్సెస్ఫుల్గా క్లియర్ చేయడం అనేది చాలా
మందిలో మీరు గమనించవచ్చు. పూర్వం ఒక సిద్ధుడు ఈ మోక్ష మార్గం కింద యంత్రాలను ప్రతిష్ఠించాడని, ఆ యంత్రాల ప్రభావం వల్ల భక్తులకు ఈ అలసట అనేది పోయి ఇలాంటి అనుభూతి అనేది కలుగుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. మీరు ఈ మోక్ష మార్గాన్ని దాటేటప్పుడు మొదటి గుమ్మం దగ్గర రెండో గుమ్మానికి మధ్యలో ఒక యంత్రం, రెండో గుమ్మానికి మూడో గుమ్మానికి మధ్యలో ఉండేటటువంటి పాదాల కింద మరో యంత్రం ఉంటుంది. ఈ రెండు యంత్రాలు ఆ సిద్ధుడు పెట్టడం వల్ల మీకు ఈ ఏరియాకి అంత ప్రసిద్ధి చెందిందనమాట. ఇప్పుడు ఆ సిద్ధుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఇరుక్కు పెళ్ళాయిగా పిలువబడే ఈ మోక్ష మార్గం ఒక గొప్ప ఇంజనీరింగ్ టెక్నిక్. అలాగే మన దేశంలోని ఎన్నో దేవాలయాలు, ఎన్నో ఆలయాలు ఎంతో గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయని చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. మీరు చాలా దేవాలయాల్లో చూడొచ్చు, సూర్యోదయం కాగానే సూర్యుడి కిరణాలు స్వామివారిని తాకాయని, లేదంటే ఆలయంలో ఏ రకమైన లైటు లేకపోయినా కూడా ఆలయం అంతా లైటింగ్ వచ్చేటట్టు, బయట ఉన్నటువంటి సూర్యకాంతి లోపలికి వచ్చేటట్టు, అదేవిధంగా గర్భాలయంలో ఏదైతే మూల విరాట్ ఉంటాడో మూల విరాట్ నుంచి వాటర్ బయటకు వచ్చేటట్టు, ఇదంతా కూడా పాతకాలం రోజుల్లో ప్రతి దేవాలయంలో కూడా ఎంతో గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండేది. అలాగే కొన్ని వందల వేల టన్నుల బరువు ఉన్నటువంటి రాళ్లను అంత గొప్ప శిఖరాలుగా పెట్టి ఎంతో గొప్ప దేవాలయాలను కట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ వల్ల సుదూర ప్రాంతాల మధ్య ఉండేటటువంటి ప్రజలు ఈజీగా సెల్ ఫోన్లు, వీడియో కాల్స్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ వల్ల కొన్ని వందల వేల పశుపక్షాదులు మరణిస్తున్నాయి. లైక్ చిన్న చిన్న పక్షి జాతులు చాలా వరకు అంతరించిపోయాయి కూడా. ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ విజ్ఞానానికి ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ విజ్ఞానానికి ఇదే తేడా. ఇప్పుడు మనం ఈ మోక్ష మార్గంలో ఇరుక్కుపోతే ఏంటి పరిస్థితి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మోక్ష మార్గంలో ఇరుక్కుపోతే ఏమీ చేయలేం. నేను చూస్తుండగా ఒక 4-5 అయితే కనుక ఈ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయారు. చాలా కష్టం అనమాట బయటకు రావడం. ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది, 15 మినిట్స్ 10 మినిట్స్, మనం చెప్పలేం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోతే కనుక బయటకు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. మీరు మోక్ష మార్గం బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న టెక్నిక్ అయితే ఉపయోగించాలి. బయటకు రావాలంటే మీ బాడీని అంతా కూడా లూజ్గా చేసుకుని బయటికి రావాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు రావడానికి ఉన్న ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే, ఎవరికైనా కొంచెం బాడీ కానీ పర్సనాలిటీ కానీ పెద్దగా ఉన్నవాళ్ళు మీ చెస్ట్ ఏరియాని ఫ్రీ చేసుకుని ఉండాలి. దానివల్ల మీరు ఫస్ట్ మీ ఫ్రంట్ బాడీ అయితే బయటకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్టమక్ ఏరియా ఏదైతే ఉంటుందో మీ స్టమక్ ఏరియాని ఫ్రీ చేసుకోవడం వల్ల, అంటే ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ శరీరం ఉన్నవాళ్ళు కానీ మీ స్టమక్ ఏరియాని ఫ్రీ చేసుకోవడం వల్ల మీ బాడీ సాగుదలకు, అంటే సాగడానికి లేదంటే ఫ్రీగా ఉండడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీ స్టమక్ ఏరియాని ఫ్రీ చేయడం వల్ల స్టమక్ ఏరియా ఫ్రీ అవుతుంది. లాస్ట్ ఈజ్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఎక్కువగా సీట్, అంటే బ్యాక్ పిరుదులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మీరు చూడొచ్చు, ఈ మోక్ష మార్గంలో చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ మోక్ష మార్గాన్ని దాటడానికి ప్రయత్నించిన వాళ్ళే. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కనుక మన ఛానల్ నుంచి ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి. మీ అందరి సపోర్ట్ ఇప్పుడు కూడా మన ఛానల్కి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా అరుణాచలంలో ఉన్నటువంటి టోపీ అమ్మవారి గురించి లాస్ట్ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో మోక్ష మార్గం గురించి చూపించాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అరుణాచలంలో అతి ముఖ్యమైనటువంటి లింగ దర్శనాలు, అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటటువంటి సమయంలో ఉండేటటువంటి 9 లింగాల గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది. అరుణాచలంలో లాస్ట్ వీడియోగా అయితే ఇన్సైడ్ ఆఫ్ అరుణాచలం టెంపుల్, అంటే అరుణాచలం టెంపుల్ లోపలైతే కనుక అద్భుతమైన వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోని కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని, రానున్నటువంటి సౌత్ ఇండియా ట్రిప్లో వచ్చేటటువంటి మరిన్ని వీడియోస్కి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అయితే అనుకుంటున్నాను. కీప్ వాచింగ్. అలాగే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది అయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో, అంటే మీ మొబైల్లో రావడం జరుగుతుందన్నమాట.